హాయ్ ఫ్రెండ్స్, అందరికీ బేస్తవారం రోజు మార్నింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఉదయము టిఫిన్ కదా, కాఫీ తర్వాత చేయాల్సిన ఫస్ట్ పని టిఫిన్. నేను ఈరోజు సేమియా ఉప్మా చేయాలని ప్రిపేర్ అయ్యాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు అయితే చిటపటలాడించి జీడిపప్పును కూడా ఇందులో వేసి దోరగా ఫ్రై చేసుకొని, ఆ తర్వాత సన్నగా పొడుగ్గా తరిగిన మీడియం సైజు ఆనియన్ ముక్కలు, అదేవిధంగా 2 పచ్చిమిర్చిని కూడా సన్నగా కోసుకొని ఇందులో యాడ్ చేసుకొని దోరగా 50% ఫ్రై అయ్యేంత వరకు నేనైతే ఫ్రై చేసుకున్నాను. ఇంకా కరివేపాకును కూడా యాడ్ చేయాలి, ఎందుకంటే కరివేపాకు ఇప్పుడే వేయడం వల్ల ఫ్లేవర్ అనేది ఆయిల్ బాగా పడుతుంది. నెక్స్ట్ టమాటా ముక్కలు, ఒక మీడియం సైజు టమాటాని సన్నగా తరిగేసి ఇందులో యాడ్ చేసుకొని రుచికి తగినంత ఉప్పును కూడా ఇప్పుడే వేసుకొని టమాటా కొద్దిగా సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత ఒక గ్లాసు సేమియాను అయితే తీసుకుంటున్నాను. ఒక గ్లాస్ సేమియాను 1.5 గ్లాసుల వాటర్తో ఎసరైతే పెట్టుకుంటాను. ఇప్పుడు సేమియాను ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసిన తర్వాత ముందుగా కొలిచి పెట్టుకున్న నీళ్ళను కూడా ఇందులోకి యాడ్ చేసి ఇంకా మనం కుక్ చేసుకుంటే సేమియాలు అయితే రెడీ అయిపోతుంది. రోజు రొటీన్గా దోశ, ఇడ్లీ, సేమియా అంత ఇంట్రెస్ట్ లేకపోయినా మధ్య మధ్యలో సేమియా, అదేవిధంగా ఉప్మా కూడా చేయాలి కాబట్టి ఈ టిఫిన్ అయితే నేను ప్రిపేర్ చేశాను. కానీ ఇడ్లీ, దోశ అంత ఇంట్రెస్ట్ మా వాళ్ళు సేమియాలు తినాలంటే పెట్టరు. కాకపోతే ఈరోజు జీడిపప్పు కూడా యాడ్ చేయడం వలన సేమియా ఉప్మా అయితే టేస్ట్ బాగా కుదిరింది. ఇంట్లో వాళ్ళు కూడా టేస్ట్ బాగుందని చెప్పేసి తిన్నారు. ఇక్కడ ఎసరు పోసిన తర్వాత ఈ సేమియా అయితే ఉడుకుతుంది చూడండి. ఇంకా ఇది ఉడుకు పట్టిన తర్వాత మనము మంటనైతే తగ్గించుకొని మీడియం టు లో ఫ్లేమ్లో మార్చుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మనం సేమియాని అయితే కుక్ చేసుకుంటే మన సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఈ సేమియా ఉప్మాని మేమందరం టిఫిన్ తిన్నాము. ఆ తర్వాత మనం టిఫిన్ తర్వాత పనులన్నీ ఉంటాయి కదా, బట్టలు, ఇల్లు క్లీన్ చేసుకోవడము, ఇంకా బోకులు, సింకు నిండా బోకులు అవన్నీ ఉన్నాయి. వాటన్నింటిని కూడా నేను క్లీన్ అయితే చేసుకున్నాను. ఇది మనము రోజువారీ కార్యక్రమంలో ప్రతి ఒక్క మహిళకి ఉండే బాధ్యతలే. ఇంకా చూడండి, బట్టలు కూడా వాషింగ్ మిషన్లో అయితే వేశాను. తర్వాత దేవేసుకున్నాను. బోకులు నీట్గా తోమేసి కౌంటర్ టాప్ను కూడా ఒకసారి తడి బట్టతో తుడిచేసి నీట్గా క్లీన్ చేసుకున్నాను. బట్టలు పిండేసి ఆరేసాను. మధ్యాహ్నం లంచ్లోకి కాలీఫ్లవర్ కర్రీతో రైస్ చేసుకొని తిన్నాము. బాయ్ బాయ్.